2014 కంటే ముందు ఉద్యమకారులు చాలామంది ఉన్నారు, ప్రొఫెసర్లు చాలామంది ఉన్నారు, మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. 2014 తర్వాత అందరు చచ్చిపోయారు, ఎవరు లేరు, మాట్లాడతలేరు, ఎవరు మాట్లాడతలేరు. 2014 తర్వాత ఉద్యమకారులు అనేవాళ్ళు కనబడుతున్నారా అంటే అసలు కనబడతలేరు అని నేను అనుకోవచ్చు. ఎందుకంటే వివిధ రకాల కారణాలు ఉన్నాయని చెప్పేసి నేను అనుకుంటాను. ఇక్కడ రెండు అంశాలు మీకు ప్రధానంగా దృష్టి చేస్తున్నాను. వేదిక మీద ఉన్న వాళ్ళు దాని బాధ్యత కూడా తీసుకోవాలి. అలాగే వేదిక మీద ఉన్నటువంటి దాసో శ్రవణన్న ప్రజెంట్ ఎమ్మెల్సీగా పనిచేస్తుండు, నిరుద్యోగుల పక్షాన మన అసెంబ్లీలో కూడా గొంతు వినిపించారు, మా ఉద్యోగుల గురించి మాట్లాడారు. అలాగే జర్నలిస్టు క్రాంతి అన్న తెలంగాణ ఉద్యమంలో గతంలో చాలా ఉద్యమాలు చేశారు, ఎమ్మెల్యే కూడా పనిచేశారు, ఇవాళ మన ముందున్నారు, మళ్ళీ నాయకత్వం వహించాల్సిన బాధ్యత ఉన్నది. అలాగే విఠల్ సార్ 2001లోనే తెలంగాణ ఉద్యోగ సంఘాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ ఉద్యమంలో ప్రముఖంగా పాల్గొన్నారు. సారు టీఎస్పీసీ మెంబర్గా అయిపోయారు, తర్వాత పూర్తి స్థాయిలో ఇప్పుడు మళ్ళీ పాల్గొనాల్సిన అవసరం ఉందని చెప్పేసి అనుకుంటున్నాను. అలాగే ఆయచం శ్రీధర్ సార్ ఇక్కడ లైబ్రరీ సంఘానికి గ్రంథాలయ సంస్థ చైర్మన్ కూడా పనిచేశారు. వాళ్ళకు రిక్వెస్ట్ ఏంటంటే, అలాగే దాసో శ్రవణానికి కూడా రిక్వెస్ట్ ఏంటంటే, మాకు పని చెప్పాలని పని పూర్తి చేయాలని అడుగుతూ ఉన్నాను. ఏంటంటే ఇవాళ రాష్ట్రంలో దిల్సుఖ్ నగర్లో, ఆర్టీసీ క్రాస్ రోడ్లో, అమీర్పేటలో నిరుద్యోగులు అనేవాళ్ళు ఉంటారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలు ఉంటే 33 జిల్లాలతో పాటు ప్రధానంగా మరొక 30 లైబ్రరీలు ఉంటాయి. ఒక 60 లైబ్రరీలలో కాంపిటేటివ్ విద్యార్థులు చదువుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 60 లైబ్రరీల విద్యార్థులు చదువుకుంటున్నారు. వాళ్ళు మహా అయితే ఇప్పుడు 30,000 మంది ఉంటారు. రేపు పోటీ ఎగ్జామ్స్ కనుక నోటిఫికేషన్లు వస్తే 1,00,000 మంది అవుతారు. ఇవాళ 6th to 10th వరకు, ఇంటర్మీడియట్ వరకు గురుకులాలలో దాదాపుగా 20 లక్షల మంది విద్యార్థులకి ఇవాళ భోజన సౌకర్యం ఉన్నది. పోటీ పరీక్షల ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం ఖచ్చితంగా పెట్టాల్సిన అవసరం ఉన్నది. సాయంత్రం పూట కూడా భోజనం పెట్టండి. ఎందుకంటే ఒక విద్యార్థి నెలకు 8,000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నాడు హైదరాబాద్లో. ఎందుకంటే హాస్టల్కి 6,000 రూపాయలు కడతా ఉన్నాడు, మిగతా 2,000 రూపాయల ఖర్చు వస్తుంది, 8,000 వస్తుంది. మీరు కనుక 2 పూటల భోజనం, ఎందుకంటే 20 లక్షల మంది విద్యార్థులు పెడుతున్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మంది పెట్టలేరా? గవర్నమెంట్ భోజనం పెట్టొస్తాయి కదా. మీరేమన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకి నెలకు 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు. ఎట్లా మీరు ఇయ్యరు, అది కాని పని, ఇచ్చే సాధ్యం కూడా కాదు. కానీ 4,000 రూపాయలు మీరు ఇవ్వకండి, మాకు 2 పూటల భోజనం పెట్టండి, ఉచితంగా భోజనం పెట్టండి. ఉదయం సాయంత్రం పెడితే కనీసం హాస్టల్లో ఉండకుండా రూమ్ తీసుకుంటే ఒక్క రూమ్లో 3 ఉంటే మనిషికి 1,500 రూపాయల కంటే ఎక్కువ కాదు, 2,000 రూపాయలు హైదరాబాద్లో బతకొచ్చు.